ॐ द्वैतविशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 320, 321 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం అన్నమాట. శ్లోకాన్ని విని ప్రతిపదార్థాన్ని చూద్దాం. తమస్తమః కార్యమనర్థజాలం న దృశ్యతే సత్యుదితే దినేశే తథా త్వయానందరసానుభూతౌ నైవాస్తి బంధో న చ దుఃఖగంధః. ఇప్పుడు దీని ప్రతిపదార్థం చూద్దాం. అరుణోదయానంతరము దినేశే సూర్యుడు ఉదితే సతి ఉదయాద్రిని అధిష్ఠించిన వాడవుచుండగా తమః రాత్రి సంబంధమైన చీకటియు తమః కార్యం తమస్సు యొక్క కార్యమైన అనర్థజాలం అనర్థ సముదాయము అనగా నేత్రాలకి శ్రమ చోరబాధ మార్గమునందు త్రోటుపాటు పడుట మొదలగు దుఃఖ సముదాయము నా దృష్టితే కనబడదు. తథా అలాగే అద్వయాననర్థ సానుభూతౌ సతి సచితానందమైన ఏకరూపమగు ప్రత్యక్ బ్రహ్మ యొక్క సాక్షాత్కారము కలుగుగాక బంధ అనాత్మను ఆత్మయని భావించుట అనేది బంధము నైవాస్తి లేదు. దుఃఖహేతువగు అధ్యాస నశించుటచే దుఃఖ గంధశ్చ దుఃఖలేశము కూడా నా లేదు. తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః అంటూ ఆత్మైకత్వమును అనుభవించేవాడికి మోహము గాని శోకము గాని ఎక్కడుంటుంది అంటూ శృతి చెప్తోంది అంటూ దీనికి చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ శ్లోకం తర్వాత మనకి ప్రమాద నింద గురించి ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఆయన ఏం ప్రతిపాదించారు అంటే సూర్యోదయం కాగానే అంధకారము దానితో పాటు అంధకారంలో జరిగే దొంగతనాలు వగైరా అనర్థాలు ఇక కనిపించినట్లే ఈ అద్వితీయమైన ఆత్మానుభూతి కలుగగానే ఇక సంసార బంధనాలు ఉండవు, దుఃఖ గంధము ఉండదు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. అంటే సూర్యుడు ఉదయించాక మనకి చీకటి మాత్రమే పోదు, చీకటి వల్ల కలిగిన భయాలు అపాయాలు గందరగోళాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే అద్వైత బ్రహ్మానందాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన జ్ఞానికి బంధం ఉండదు, దుఃఖం అనే చిన్న ఛాయ కూడా ఉండదు అంటూ ఇందులో అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ శ్లోకంలో శంకరుల వారు అనర్థజాలము అన్నారు. అంటే అజ్ఞానం ఒక్కటే సమస్య కాదు, అది సృష్టించినవి అహంకారము మమకారము కామము క్రోధము లోభము భయము అసూయ జనన మరణ చక్రము ఇవన్నీ తమః కార్యాలు. దుఃఖగంధ శంకరాచార్యుల వారు దుఃఖం లేదు అనలేదు, దుఃఖపు వాసన కూడా లేదు అన్నారు. ఎంత అద్భుతమైన పదప్రయోగం చూడండి. అంటే జీవన్ముక్తుని హృదయంలో దుఃఖానికి విత్తనం కూడా మిగలదు అంటూ ఆయన చెప్పడం జరిగిందనమాట.
ఇక్కడ యం లబ్ధ్వా చా అపరం లాభం మన్యతే నా అధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేణ గురుణా అపి విచాల్యతే అంటారు భగవద్గీతలో 6వ అధ్యాయంలో 22వ శ్లోకం. ఏ ఆనందాన్ని పొందిన తర్వాత దానికంటే గొప్ప ఆనందం లాభం లేదని భావిస్తాడో, ఏ స్థితిలో ఉన్నవాడు ఎంతటి దుఃఖం వచ్చినా కదలడో అదే యోగస్థితి అంటారాయన. ఇదే నా చ దుఃఖగంధః అన్నదానికి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. దుఃఖం బాహ్యంగా రావచ్చు, కానీ జ్ఞానిని తాకదది. బ్రహ్మభూతః ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమః సర్వేషు భూతేషు అంటూ 18వ అధ్యాయంలో కూడా మనకు చెప్తారు. బ్రహ్మభూతుడైన వాడు శోకించడు, కోరుకోడు అని ఈ భగవద్గీత శ్లోకాలు మనకి చెప్తున్నాయి. ఈ శ్లోకాల్లో మనకి ఆత్యంతిక లాభము, అలాగే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అన్న 2 పాయింట్లని మనకి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పూర్ణత్వాన్ని స్వీకరిస్తాడో అప్పుడే అతడి జీవితంలో ఏమీ కొరత ఉండదు. కొరత లేదు, ప్రశాంతత ఉంది అని చెప్పగలుగుతాడు. కొరత ఉండదు కాబట్టి జీవితంలో ఏ లోటు ఉండదు. పూర్ణత్వం వలన ఏది అనుభవించినా అది సౌఖ్యమే అవుతుంది మనకి. సౌఖ్యానికి అవసరానికి మధ్య చిన్న భేదం ఉందన్నమాట. సౌఖ్యం అంటే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అనుభవిస్తాం, లేకపోతే లేదని బాధపడం. అవసరం అంటే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అనుభవిస్తాం, కానీ దాని విలువ తెలియదు. లేకపోతే మాత్రం దాని విలువ మనకి తెలుస్తుంది, అప్పుడు బాధపడతాం. సౌఖ్యంలో అది లేకపోతే బాధ లేదు, అవసరంలో అది ఉంటే దాని ఆనందం తెలియదు. ఎగ్జాంపుల్గా కారు లేదనుకోండి, ఒక వ్యక్తికి ఎవరో ఒక రోజు పిలిచి లిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు సుఖంగా కారులో వెళ్ళాడు. మర్నాటి నుంచి నడిచి వెళ్ళడం చెయ్యాలి అని బాధపడ్డాడు. ఇది సౌఖ్యం. మీరు కారులో పుట్టి పెరిగారు, ప్రతిరోజు దర్జాగా కారులో వస్తున్నారనుకోండి, కారులో తిరుగుతున్న ఆనందం మీకు తెలియదు. ఉన్నట్టుండి కారు పోతుంది, నడిచో బస్సులోనో వెళ్ళాలి, అప్పుడు బాధేస్తుంది, అది భరించలేదు. ఇది అవసరం అన్నమాట. జ్ఞానికి జీవితంలో ప్రతిదీ సౌఖ్యమే. ఏదైనా ఉంటే దాన్ని దర్జాగా అనుభవిస్తాడు, లేకపోతే లేదని బాధపడడు. దయానంద స్వామీజీ ఋషికేశ్లో సన్యాసుల గురించి చెప్తారు. వారి భోజనం ఏమిటి అంటే పొద్దున్న దాల్ రోటీ, రాత్రి రోటీ దాల్. ఎప్పుడైనా ఏ దాతలైనా ముందుకు వస్తే ఆ రోజు వాడికి గులాబ్ జాము, పూరి లాంటి రుచికరమైనవి పెడతారు. ఆ రోజు వారు ఇష్టంగా తింటారు, కానీ మర్నాడు వారికి రోటీ దాలే తినాలని తెలుసు వారికి. దానికేమి బాధపడరు వారు. దీన్నే స్వేచ్ఛ అంటారు. యం లబ్ధ్వా, ఈ పూర్ణత్వాన్ని స్వీకరించాక అపరం లాభం, జీవితంలో ఉన్న మరే ఇతర లాభాలను నా అధికం మన్యతే, గొప్పగా భావించడు. అవి ఉన్నా లేకపోయినా ఏమీ వ్యత్యాసం ఉండదు. ఈ లాభం ముందు తక్కిన లాభాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. దీన్ని ఆత్యంతిక లాభం అంటాం. సమాధి యొక్క 5వ నిర్వచనం ఆత్యంతిక లాభం అన్నమాట. ఇప్పుడు ఆత్యంతిక దుఃఖ నివృత్తి అన్నారు. ఇదెలా? ఆత్యంతిక లాభం పొందిన జీవితంలో దుఃఖం అంటే ఏమిటో తెలియదని చూసాం. అత్యంత క్లిష్ట పరిస్థితి కూడా అతన్ని కుదిపేయదు. ఎందుకంటే అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఏమిటది? అనాత్మ అంటే జగత్తు తన మనశ్శరీరాలని తెలుసు. అంతేకాదు, అనాత్మ స్థాయిలో సుఖదుఖాలు వచ్చిపోతాయని తెలుసు. శరీరపరంగా ఎటువంటి అవస్థలైనా రావచ్చు, ఆఖరికి మృత్యువు కూడా తప్పదని తెలుసు. అలాగే మనస్సు పరంగా, ప్రపంచం పరంగా అనేక వికారాలు వచ్చిపోతాయని తెలుసు. అటువంటి వచ్చిపోతాయని తెలుసు కాబట్టే ఏదైనా జరిగితే ముందు బాధపడి ఏమిటి అని అడిగినా మరుక్షణం నిలదొక్కుని అయితే ఏమిటి అనే స్థాయికి రాగలుగుతాడు. దీన్ని అత్యంతిక దుఃఖ నివృత్తి అంటారు. ఈ ఆత్మనిష్టలో నిలపడం వల్ల కలత చెందడు, నా విచాల్యతే అంటారు కదా. అంటే ఆ కలత చెందడు దేనివల్ల? గురుణా దుఃఖేన అపి అన్నారు. అత్యంత పెద్ద బాధాకరమైన విషయం వచ్చినా కూడాను అతను చెలించడు. అవన్నీ జీవితంలో వచ్చిపోయేవే అని తెలుసు. ఇక్కడ గురువు అంటే గురువును కలిగజేసే దుఃఖం కాదు, గురువు నామవాచకం కాదు, ఇక్కడ విశేషణం. అత్యంత గొప్ప దుఃఖం అని. అంత గొప్ప దుఃఖం కూడా బాధించదు. సమాధి యొక్క 6వ నిర్వచనం ఆత్యంతక దుఃఖ నివృత్తి అంటారు పెద్దలన్నమాట. ఈ రకంగా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మనకి 18వ అధ్యాయంలో కూడాను మరో శ్లోకం చెప్పారు. అక్కడ ఏమన్నారు? సచ్చితానంద బ్రహ్మయందు ఏకీభవస్థితుడైనవాడు, ప్రసన్నమైన మనసు కలవాడైన యోగి దేనికి శంకింపడు, దేన్ని కాక్షింపడు. సమస్త భూతాల యందును సమభావం కల యోగి నా పరాభక్తిని పొందుతాడు అంటూ కృష్ణ పరమాత్మ తేల్చేశారు అక్కడ మనకి. ఈ విధంగా అంటే
మనం చెప్పుకున్న ఆ సమాధి స్థితిలో ఏవైతే చెప్పామో ఇందాక, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఆత్యంతిక లాభం అంటూ చెప్పుకున్నాం కదా. ఆత్యంతిక సుఖం, తత్వనిష్ట, ఆత్యంతిక లాభం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖ సంయోగ వియోగం, ఇలాంటివన్నీ కూడాను మనకి నిధిధ్యాసలకి 3 దశలుగా చెప్పారు కృష్ణ పరమాత్మ. ధారణ, ధ్యానము, సమాధి అంటూ. మనస్సు వేదాంత బోధం వైపు మళ్లించడం ధారణ, ఆ బోధ మీదే నిలపడం ధ్యానం. అలా మనస్సును అప్రయత్నంగా అహం బ్రహ్మాస్మి మీద నిలబడితే అది నిర్వికల్ప సమాధి. అష్టాంగ యోగం చేస్తే దాని ఫలం నిర్వికల్ప సమాధి. ఈ నిర్వికల్ప సమాధికి కృష్ణ పరమాత్మ 7 నిర్వచనాలు ఇచ్చారు మనకి. అది అందులో ఏంటి? చిత్త ఉపరమము, ఆత్మదర్శనము, ఆత్యంతిక సుఖము, తత్వనిష్ట, ఆత్యంతిక లాభము, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖ సంయోగ వియోగము. ఇలాంటి వాటిని పొందిన ఈ సమస్త భూతాలయందును ఆ సమభావం గల యోగి నా పరాభక్తిని పొందుతాడు అంటూ చెప్పారు. అంటే ఈ విధంగా నిధిధ్యాసనము వేదాంత బోధను జీర్ణించుకోవడానికి తోడ్పడుతోంది. ఏది? ఈ విధానం. వేదాంత బోధను జీర్ణించుకుంటే దాన్ని జ్ఞాననిష్ట అంటారు. దానికి పర్యాయ పదాలు మనకి స్థితప్రజ్ఞత, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, జీవన్ముక్తి. అంటే అప్రయత్నంగా ఆ జ్ఞానంలో నిలబడ్డాం. అప్రయత్నంగా ఆ జ్ఞానంలో నిలబడి ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది? దానికి కూడా సమాధానం ఏమిటంటే, లౌకికంగా ఏమైనా సమస్యలు వస్తే డబ్బు రూపేణ కొంత ధనం ఎలా అందుబాటులో పెట్టుకుంటారో అలా జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఈ జ్ఞానం అందుబాటులో ఉండాలి. దీన్నే జీవన్ముక్తి అంటారు. అంటే జీవించి ఉండగా ముక్తి పొందడం. జీవన్ముక్తి పొందాడో లేదో ఎలా తెలుస్తుంది? అది ఇంకో ప్రశ్న. దానికి జవాబు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? ప్రసన్నాత్మ అన్నారు. జీవన్ముక్తి పొందారని తెలిసే సూచనగా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శాంత సముద్రంలాగా మనస్సు కూడా శాంతంగా ఉంటుంది. మనశ్శాంతి మొదటి సూచన. సంసారం అంటే ఏమిటి? దీనికి భిన్నంగా నిరంతరము ఒత్తిడి, ఆందోళన ఉంటే సంసారంలో ఉన్నట్టే అర్థం. మనస్సు ప్రశాంతంగా ఉంటే మోక్షం పొందినట్టే అర్థం అన్నమాట. నా శోచతి అంటారు అందులో. జీవన్ముక్తి పొందిన మనస్సు తేలిగ్గా కలచెందదు, తేలిగ్గా బాధపడదు. జీవితంలో జరిగే సంఘటనలకు బాధపడడం తగ్గిపోతుంది. వచ్చిన పరిస్థితులను నాకే ఎందుకు వచ్చాయి అనుకుంటూ కూర్చోకుండా చిరునవ్వుతోటి స్వీకరిస్తాడు. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఏమిటి అని అలవాటులో పొరపాటుగా అన్నా వెనువెంటనే తిప్పుకొని అయితే ఏమిటి అనగలే ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటాడు. ఏమిటి నుంచి అయితే ఏమిటి అనే ప్రయాణాన్ని సంసారం నుంచి జీవన్ముక్తి ప్రయాణం అంటారు. నిజానికి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో ఈ సూత్రంతోనే తన బోధన మొదలుపెట్టాడనమాట. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకుంటే ఇంకా ఆ బ్రహ్మభూతుడైన వాడు శోకించడు, కోరుకోడు కూడా. అందుకే తైత్రీయం ఏమంటుందంటే, ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేతి కుతశ్చన అంటుంది. బ్రహ్మానందాన్ని తెలిసినవాడు ఎవరి వల్ల దేనివల్ల భయపడడు. భయం లేదు అంటే దుఃఖం లేదు, దుఃఖం లేదంటే బంధం లేదు. ఇది మనం చక్కగా ఈ ఉపనిషత్తు వాక్యం ద్వారా చెప్పుకోవచ్చు. ఎప్పుడు మనం చెప్పుకుంటాం, జనక మహారాజు గారు ఆయన ఏ రకంగా ఏ ఆందోళనకి గురి కాకుండా ఉండగలుగుతారు అన్నది. ఎందుకంటే అతని ఆనందం రాజ్యంలోనూ బాహ్య వస్తువుల మీద లేదు, ఆత్మలో ఉంది. అందుకే బాహ్య సంఘటనలు ఏవీ కూడాను అతని అంతరంగాన్ని కదిలించలేవు. నచ దుఃఖ గంధః అన్నారు. ఒక వ్యక్తి కలలో పులి వెంటాడుతున్నట్లుగా చూసి భయంతో చెమట్లు పట్టాడు. అప్పుడే మేలుకున్నాడు. ఇప్పుడు పులిని తరిమేయాలా? కాదు. ఎందుకంటే పులి లేదు, కల లేదు, భయం లేదు, అన్నీ ఒక్కసారిగా పోయాయి. అలాగే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానం మాత్రమే కాదు, అజ్ఞానం వల్ల వచ్చిన సంసారము, భయము, దుఃఖము, బంధము అన్నీ కలతో పాటు లయమైపోతాయి. యోగి వేమన తన్ను తాను తెలిసిన తత్వజ్ఞునికి జనన మరణ భయమేలా ఉండునయ్యా అంటారు. వేమన గారి అనేక పద్యాల్లో ఆత్మజ్ఞానమే శాశ్వతానందానికి మూలం అనే భావం మనకి ప్రతిధ్వనిస్తూ ఉంటుందన్నమాట. ఒక శిష్యుడిని గురువు చీకటి చూసి నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా అని అడిగట. అవును అన్నట్ట శిష్యుడు. గురువు దీపం వెలిగించాడు. ఇప్పుడు భయం ఉందా అన్నట్ట. లేదు అన్నట్ట. చీకటి పోయిందా? అవును. భయం కూడా పోయిందా? అవును. గురువు నవ్వి చెప్పాడు, జ్ఞానం కూడా ఇలాగే పనిచేస్తుంది అంటూ. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఇంతే కాకుండా ఒక అపూర్వమైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు శంకర్ల వారు. మోక్షం అంటే దుఃఖం లేని స్థితి అని మాత్రమే చెప్పడం లేదు. మోక్షం అంటే దుఃఖం కలిగించే అజ్ఞానం లేకపోవడం అన్నారు. దుఃఖాన్ని తొలగించడం కాదు, దుఃఖానికి మూలమైన
అజ్ఞానం కూడాను తొలగిపోతుంది అంటూ చెప్పారు. రామకృష్ణ పరమహంస సూర్యుడు ఉదయించినప్పుడు మంచు బిందువులు కరిగిపోతాయి, అలాగే భగవత్ సాక్షాత్కారం కలిగినప్పుడు అహంకారము, భయము, దుఃఖము కరిగిపోతాయి అంటూ చక్కగా చెప్తారనమాట. మనం దుఃఖంతో యుద్ధం చేస్తున్నాం, భయంతో పోరాడుతున్నాం, అశాంతిని జయించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ శంకరాచార్యుల వారు ఒక గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు. చీకటితో యుద్ధం చేయకు, సూర్యుడిని ఆహ్వానించు, అజ్ఞానంతో పోరాడకు, ఆత్మజ్ఞానాన్ని వెలిగించు అన్నారు. అప్పుడు అజ్ఞానం మాత్రమే కాదు, దానివల్ల కలిగిన అన్ని అనర్థాలు, దుఃఖపు ఛాయ కూడాను పూర్తిగా అంతరించిపోతుంది. మిగిలేది అద్వయ బ్రహ్మానందమే. సూర్యోదయంతో చీకటి మాత్రమే కాదు, చీకటి వల్ల కలిగిన అనర్థాలు కూడా తొలగిపోతాయి అంటే ఇదే అన్నమాట. అలాగే అద్వైత బ్రహ్మానుభూతి కలిగిన తర్వాత అజ్ఞానము, అహంకారము, బంధము, భయము, దుఃఖము ఇవన్నీ కూడాను లయమైపోతాయి. జీవన్ముక్తుడి హృదయంలో దుఃఖపు గంధం కూడా ఉండదు అంటూ శంకర్ల వారు ఇక్కడ చాలా చక్కటి శ్లోకాన్ని మనకి అందించారు. ఆ మహానుభావునికి మరొకసారి నమస్కారాలు, ప్రణామాలు అర్పిస్తూ మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.